మా వారి గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినాం గురూజీ. మీ వారు సోమవారం రోజు జన్మించారు. అవునండి. సోమవారం రోజు జన్మించారు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. జన్మజాతకం బాగుంది. ఇక్కడ ఆరోగ్య స్థానము చూపిస్తుంది, ఆర్థిక స్థానము చూపిస్తుంది, శుక్రస్థానం చూపిస్తుంది. ఏం పని చేస్తున్నారమ్మా మీ భర్త? కార్ మెకానిక్ వర్క్ చేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తల్లి? 19 సంవత్సరాల నుంచి చేస్తున్నారు గురూజీ. ఎంత చేసినా అభివృద్ధినే లేదే గురూజీ. కాదమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే ఏం అభివృద్ధినే లేదే. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి 7.5 జరుగుతూ ఉండింది తల్లి మీ భర్తకు. అవును గురూజీ, జాబ్ కూడా పోయింది గురూజీ. జాబ్ పోయింది, కానీ జీవితంలో ఇప్పుడు దాకా ఎప్పుడు అభివృద్ధి అనేది లేదమ్మా పాపం. చాలా కష్టపడతారు గురూజీ. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే షాపు రన్నింగ్ చేస్తున్నారు గురూజీ, అది కూడా ఏమి జరగట్లేదు గురూజీ సరిగా. అవును తల్లి, అవును. ఆరోగ్యం ఎలా ఉంది మీ భర్తకు? తనకి అరికాళ్ళు మంటలు వస్తాయి గురూజీ. సమ్మర్ వచ్చిందంటే చాలా అడవిడి చెమట ఎక్కువ, కాళ్ళు బాగా మంటలు, ఎండకు అస్సలు తట్టుకోలేరు గురూజీ. బీపీ కూడా ఉన్నది గురూజీ. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చూపిస్తుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. తర్వాత వీళ్ళకి ఉద్యోగంలో ప్రగతి అభివృద్ధి లేదు అని జన్మజాతకులనే వచ్చేసిందమ్మా. కానీ నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. తర్వాత ఇంకా 2.5 సంవత్సరం, దాదాపు 2020 సంవత్సరం జనవరి 24-25 తారీఖు వరకు ఇంకా 7.5 ఉంటుంది. తర్వాత సరిపోతుంది. కానీ అంతలోపల ఇప్పుడు గురుబలం కాస్త ఉంది. గురుబలం వల్ల శుభమే జరుగుతుంది. మీరు వీళ్ళు ఎన్నో కొడుకు వీళ్ళ నాన్నగారికి? మొత్తం వీళ్ళు 6 సంతానం గురూజీ. ఈయన 4వ అబ్బాయి, లాస్ట్ గురూజీ. మీకు మగపిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు గురూజీ, మాకు ఒక పాప బాబు. సరే తల్లి, జీవితంలో పైకి వస్తారు. ఏదో ఒక రకంగా భగవంతుడు మీకు శుభం చేస్తాడు. జన్మజాతకులా ఉంది, మీకు శుభమే జరుగుతుంది. మీ భర్త చేతులు తల్లి ప్రతి మంగళవారం నాగదేవతలకు పాలు పోయించండి. ఆదివారం రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి విష్ణు ఆలయంలో నైదీపం వెలిగించమని చెప్పండి. తర్వాత బుధవారం రోజు దుర్గాదేవి దేవాలయంలో దీపం వెలగడానికి నువ్వుల నూనె దానం ఇమ్మని చెప్పండి. శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల. ఈ 4 సక్రమంగా 16 వారాలు చేసింది అయితే జాతకంలో ఉన్న కాస్త గ్రహస్థితులు ఉత్తమ స్థానం, ఉత్తమ ఫలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఆటోమేటికల్లీ అభివృద్ధి అవుతూ ఉంటారు. మీ భర్త చేతిలో అమావాస్య రోజు ఎక్కడైనా నదీ తీరం అంటే వెళ్ళి నదిలో స్నానం చేసి ఒక కొబ్బరికాయ వదిలేసి పిత్రాజిత శాపాలు, పితృదోషాలు ఏదైనా ఉంటే మాకు రాకూడదు అని సంకల్పం చేసి రమ్మని చెప్పండి. అలా ప్రతి అమావాస్య 11 మాసాలు చేశారంటే పరిపూర్ణంగా దోషం నుంచి విముక్తి జరిగి సకల దుఃఖాలు దూరం అవుతాయి తల్లి. సర్వం శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. తులసి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ రథసప్తమి గురించి తెలియజేస్తున్నారు. రథసప్తమి అంటే నిజంగా ఈ ఒక రోజు సూర్య భగవంతుడు లోక కళ్యాణం కోసం వైవశ్యత మనమంతర ప్రారంభ కాలంలో 7 గుర్రాల బంగారు రథం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,